ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరూ కూడా మహానవమి పండుగ మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే మనం 1వ తారీఖున మనము మహానవమి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తాం. ఆ తర్వాత 2వ తారీఖు గురువారం విజయదశమి పండుగ కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ఈ దేవి శరన్నోత్సవం పురస్కరించుకొని మహానవమి మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఇక ఇప్పుడు అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ప్రత్యేకంగా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ప్రధానమైన గ్రహాలు ఏవైనా కూడా మారుతున్నాయా, దీనివల్ల ఏ రాశుల వారికి యోగిస్తుంది, ఏ రాశుల వారికి యోగించదు అన్న అంశాలు తెలుసుకుని ఆ తర్వాత ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని మనం పరిశీలించేద్దాం. అక్టోబర్ నెల గ్రహ సంచారం చూస్తే ప్రధానంగా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం అక్టోబర్ 18వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దాదాపుగా కూడా డిసెంబర్ 5 దాకా అక్కడ సంచరించి ఆ తర్వాత మళ్ళీ వెనక్కు అంటే మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశిలో శుక్ర కేతువులు 9వ తారీఖు నుంచి కన్యారాశిలో శుక్రుడు యొక్క సంచారం కొనసాగుతుంది. కన్యారాశిలో రవి బుధులు ముఖ్యంగా 2వ తారీఖు అక్టోబర్ నెల నుంచి తులలో బుధుడు, 17వ తారీఖు నుంచి తులలో సూర్యగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తులలో సంచరిస్తున్న బుధ కుజుల విషయానికి వస్తే 24వ తారీఖు నుంచి బుధుడు, 27వ తారీఖు నుంచి కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తారు అని చెప్పవచ్చు. కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ 8 గ్రహాల గురించి వివరించాను. ఇక చంద్రగ్రహం గురించి మనకు తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ గ్రహ సంచారం చెప్పలేం కాబట్టి నేను చెప్పడం లేదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ అక్టోబర్ నెలలో జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా గురు గ్రహం ఏదైతే మనం చెప్పుకున్నామో అక్టోబర్ 10 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళి అక్కడ డిసెంబర్ 5 వరకు సంచరించి తర్వాత తిరిగి మిథున రాశిలోకి ఆయన సంచారం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. ప్రధానంగా గురువుకు కర్కాటక రాశి ఉచ్చ స్థానం అండి, అంటే బాగా యోగిచ్చే స్థానం కర్కాటక రాశి అనమాట. అందులో మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా ఆయన యొక్క సంచారం ఉంటుంది. అంటే ఆయన బాగా కూడా బలవంతుడుగా అక్కడ సంచరిస్తాడు అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఈ సంచార సమయాన్ని తీసుకున్నప్పుడు కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తే కొన్ని రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యన చూసుకున్నప్పుడు గురుగ్రహాన్ని పరిశీలన చేస్తే ఆ గురుగ్రహ సంచారం మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులు ఈ రాశుల వారికి బాగా గురువు అనుకూలం అండి, బాగా కలిసి వస్తుంది. అంటే గురుబలం పెరుగుతుందని చెప్పొచ్చు అందరికీ అర్థం. అంటే అదేవిధంగా ఇది ఒక రాజయోగంగా కూడా చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఎందుకంటే గురువు బాగా వీరికి యోగిస్తాడు కాబట్టి వీరు చేసే పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభము, సంతాన సౌఖ్యం ఉండవచ్చు, సంతాన మూలక శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల హడావిడి కూడా ఈ సందర్భంగా ఎక్కువగా ఉంటుంది చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ గురువు కర్కాటక రాశిలో సంచరించేటువంటి ఈ అతి కొద్ది సమయమే కానీ ముఖ్యంగా ధనురాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆరోగ్యము, ఆర్థిక విషయాల పట్ల ధనురాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ధన వ్యయం కూడా ఈ ధనురాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. మిగిలినటువంటి రాశుల వారికి ఈ సమయం అంటే మిగిలిన రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారం సామాన్యంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ గ్రహ సంచారాలు అన్నిటినీ ఆధారంగా చేసుకుని కలుపుకొని ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఏ పని ప్రారంభం చేసినా ఈ అక్టోబర్ నెలలో ఏకాగ్రత అన్నది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పక తప్పదు. ఏకాగ్రత లేకుండా ఏ పని ప్రారంభం చేసినా విజయాలు సాధించలేరు. బంధువులు, స్నేహితులతో విభేదాలు, మనస్పర్ధలు ఎదురైనప్పటికీ కూడా వీరు జాగ్రత్తగా వాటిని సర్దుబాటు చేసుకునేందుకే వీరు ప్రయత్నాలు కొనసాగిస్తారని చెప్పొచ్చు. ప్రతి నిర్ణయాన్ని కూడా మరింత జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి చాలా మంచిది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ మాసంలో ఎదురవుతాయి. బంధువర్గం వారు కొన్ని సందర్భాల్లో వీరి మీద అలక వహించే అవకాశం కూడా అధికంగా ఉంది. అంటే ఏదో మాట్లాడిన విధానం కానీ వీరి యొక్క ప్రవర్తన కానీ నచ్చకపోవడం వల్ల బంధువులు వీరి మీద అలిగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఖర్చులు
తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారి ప్రేక్షకులు దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. లౌక్యంతో వ్యవహరిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ముందుకు సాగడమే ఈ అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి చాలా మంచిది. కాంట్రాక్ట్ రంగం వారు అందిన అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. వృత్తి వ్యాపార వారికి రెండూ కూడా సాధారణంగానే సాగుతుంది అని చెప్పొచ్చు. ఇక వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. వీరి యొక్క విదేశీ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. కళారంగం వారు, క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారికి శ్రమ బాగా కూడా అధికంగా ఉంటుంది. సాంకేతిక రంగం వారికి ఈ మాసం కొంతలో కొంత అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 వారాల్లో మొదటి వారం కాస్త ఈ రాశి వారికి శుభదాయకంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమంటే కూడా ఈ మాసం మొదట్లో పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదటి వారం కాస్త గట్టిగా చేయడం మంచిదని చెప్పవచ్చు. ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయానికి వస్తే అమ్మవారి యొక్క నామస్మరణ ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ఏమాత్రం అవకాశం ఉన్న శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠిస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గత కొంతకాలం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగి ఊరట లభిస్తుంది. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి కావడం వల్ల వీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఆప్తులు శ్రేయభిలాషులు వీరి యొక్క ప్రగతిలో భాగస్వాములు అవుతారు. స్వశక్తితో కొన్ని లక్ష్యాలు కూడా సాధించే ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు శుభకార్యాల హడావిడితో ఈ మాసమంతా కూడా బిజీగా గడుపుతారు. వీరి సేవలకు కష్టానికి తగిన గుర్తింపు అక్టోబర్ నెలలో వీరికి లభిస్తుంది. సోదర వర్గం వారితో దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న వివాదాలన్నీ కూడా తీరే అవకాశం ఉంది. బంధువులతో కూడా ఈ మాసం ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఈ మాసం కాస్త విరివిగా చేపడతారు. ఇక ఈ మాసం మధ్యలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే వారు వాటిని అధిగమిస్తారని చెప్పొచ్చు. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు ఈ రాశి వారు తీవ్రంగా చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం వారికి ఊహించిన విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. ఆదాయ వనరులు బాగా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ రాశి వారు ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఇన్కమ్ పెంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. వృత్తి వ్యాపారస్తులు ఈ మాసమంతా కూడా సజావుగా గడుపుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కార్యదక్షతతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీనివల్ల పై అధికారుల యొక్క మెప్పు కూడా సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించిన విధంగా కంపెనీ విస్తరణ కార్యక్రమాలను కూడా పూర్తి కావడం వల్ల ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ టెక్నికల్ రంగం వారు కళారంగం వారు మంచి అవకాశాలు సంపాదిస్తారు. రాజకీయవేత్తలకు ఊహించిన విధంగా పదవులు కూడా వరించవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే ఈ మాసంలో 3వ వారం కాస్త చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఈ మాసంలో 3వ వారం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పరిహార విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొంత కష్టసాధ్యమైనా సరే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు బంధువులతో తరచూ కూడా విభేదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఆదాయానికి వ్యయానికి ఏమాత్రం కూడా పొంతన ఈ మాసం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారి శ్రమంతా కూడా వృధాగా మారుతుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటుకు లోను కాకుండా ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయంలో వీరి మీద ఒత్తిడి కాస్త బాగా అధికమవుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణలో కూడా భాగస్వాములు అవుతారు. వీరి యొక్క అభిప్రాయాలను నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులకు వెల్లడిస్తారు. గృహ నిర్మాణాలలో ఎదురయ్యే ఆటంకాలు అవాంతలు అన్నీ కూడా తొలగుతాయి. వాహనాలు నడిపేవారు ఈ మాసం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా వాహనాల మరమ్మతుల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. విద్యార్థులు మాత్రం ఈ మాసం కాస్త అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారస్తులకు లాభ నష్టాలు ఈ మాసం సమానంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కాస్త నెమ్మదిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కోరుకునే వారి కోరిక కొలిక్కి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఈ అక్టోబర్ నెలలో ఉండవచ్చు.
క్రీడా రంగం వారు, సాంకేతిక రంగం వారు, టెక్నికల్ రంగం వారు గతం కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు ఈ అక్టోబర్ నెలలో సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ మాసంలో ముఖ్యంగా 2వ వారం వీరికి మానసిక అశాంతి, ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వృధా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఈ మాసంలో 2వ వారం కాస్త జాగ్రత్తగా గడపడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి అన్న సంకల్ప బలంతో ఈ మాసం ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలు, మనస్పర్ధలు కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే వారితో వీరు సమన్వయం కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసం వీరికి పూర్తిగా అందుతాయి. స్థిరాస్తి వివాదాలు ఉంటే పరిష్కారమై కొంత లబ్ధి కూడా చేకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ మాసం ఆదాయం విషయానికి వస్తే మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా వీరు నెట్టుకొస్తారు అని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపార వర్గాల వారు కాస్త నిరాశ చెందిన క్రమేపీ వ్యాపారాలు పుంజుకోవడం వల్ల కాస్త సంతోషంగానే గడుపుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రయత్నిస్తారు. అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. పారిశ్రామికవేత్తలు నూతన సంస్థల ఏర్పాటుపై దృష్టి సారించి మంచి విజయాలు సాధిస్తారు. సాంకేతిక రంగం వారు, క్రీడా రంగం వారికి అవకాశాలు ఊరిస్తాయి తప్ప ఎటూ తెలదు. ఇక ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో 4వ వారంలో కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం 4వ వారంలో చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి నూతన అంచనాలు, ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు స్వయం కృషితో ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఎదుటి వ్యక్తుల్ని తమ మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఇంటిలో ఏదైనా కూడా శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఈ మాసం కాస్త అధికంగా ఉంది. అవసరాలకు తగినట్టుగా ఆదాయం కూడా ఈ అక్టోబర్ నెలలో సమకూరుతూ ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు ఏ విధంగా తగ్గించుకోవాలి అన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు చాలా ఊరట కలిగిస్తాయి. నేర్పుగా సహనంతో ముందుకు సాగితే కష్టసాధ్యమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎప్పుడైతే నేర్పు కోల్పోతారో, ఓర్పు కోల్పోతారో అప్పుడు మాత్రం ఇబ్బందులు అధికమవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆలోచన విధానంతో కానీ, వీరి యొక్క అభిప్రాయాలతో కానీ బంధువులు కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు, అంటే వ్యతిరేకిస్తారు. దీనివల్ల కాస్త తాత్కాలికంగా వీరికి మనశ్శాంతి లోపిస్తుందని చెప్పవచ్చు. వృత్తి మరియు వ్యాపారస్తులు మరింత పకడ్బందీగా ముందుకు సాగి వీరు మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను తప్పనిసరి పరిస్థితులు మోయాల్సి వస్తుంది. వీరికి ఇష్టమున్నా లేకపోయినా పై అధికారులు అప్పగించే బాధ్యతలు వీరు అంగీకరించక తప్పకపోవచ్చు. అదేవిధంగా వైద్య, క్రీడా రంగం వారికి, సాంకేతిక రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కాకపోతే ఈ అక్టోబర్ నెలలో 2వ వారం కాస్త ఇబ్బందికరంగా గడిచే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు, అలసట, ఖర్చులు కూడా కాస్త ఉండవచ్చు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ అక్టోబర్ నెలంతా కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఎంతటి సమస్యను అయినా సరే తెలివిగా, తేలిగ్గా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, పెండింగులో కోర్టు కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఈ అక్టోబర్ నెలలో కాస్త అధికంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ముఖ్యంగా గత కొంతకాలంగా అన్నదమ్ములతో సఖ్యత లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వారికి తిరిగి సఖ్యత నెలకొంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం వీరికి ఈ మాసం చాలా మంచిది అని చెప్పవచ్చు. బంధువులు, స్నేహితులు కూడా వీరి పట్ల ప్రేమను కనబరుస్తారు. దీనివల్ల చాలా సంతోషంగా ఈ రాశి వారు గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు సొంతంగా ఏదో ఒక విధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ సైతం ప్రారంభం చేస్తారు. విద్యార్థులు కూడా ఈ మాసం అనుకున్న ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వివాహాది వేడుకలు లాంటి వాటికి ఈ రాశి అవివాహితులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు, సిద్ధమవుతారు. వృత్తి, వ్యాపారస్తులు ఆశించిన రీతిలో వారి యొక్క వ్యాపారాలు సాగడం వల్ల కాస్త ఊరట కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఏదో ఒక విధంగా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తల యొక్క విదేశీ పర్యటనలు బలప్రదమవుతాయి. క్రీడారంగం వారు, కళారంగం వారు, రాజకీయ రంగం వారికి సంతోషకరంగా గడుస్తుంది. ఇక ఈ మాసం
మూడవ వారంలో కొద్దిగా మనశ్శాంతి లోపించే సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం, అదేవిధంగా అదనపు ఖర్చులు మీద పడే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయం పట్ల కూడా మూడవ వారంలో కాస్త జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కన్యరాశులు నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ఈ అక్టోబర్ నెలలో ముందుకు సాగడం, అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాల్సి వస్తే అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. ఈ అక్టోబర్ నెలలో ప్రారంభం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే వరకు ఏమాత్రం కూడా విశ్రమించరు. అందరి మనస్సులను ఆకట్టుకొని ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఆత్మీయులు వీరికి పూర్తిగా సహకారాన్ని కూడా అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా బాగా లాభిస్తాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం ఏదో ఒక ఖర్చు ఈ మాసమంతా కూడా వీరి తలుపు తడుతూనే ఉంటుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మనోనిబ్బరంతో ముందుకు సాగి కొన్ని సమస్యలను కూడా ఈ రాశి వారు ఈ మాసంలో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారి కోరిక కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకు ఈ మాసం కాస్త ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. డబ్బు పుష్కలంగా చేతికంతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. రాజకీయ పారిశ్రామికవేత్తల యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. క్రీడారంగం వారు కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ అక్టోబర్ నెలలో మొదటి వారం మాత్రం ఈ రాశి వారికి కాస్త మానసిక ఆందోళన, బంధువర్గంతో విభేదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే తులాస్వరి ఈ మాసం అంతా కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం వారికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఎదురైనా వారు వాటిని అధిగమిస్తూ ముందడుగు వేస్తారు. మొత్తం మీద ఈ అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి విశేషంగా యోగిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎటువంటి కార్యక్రమం ప్రారంభం చేసినా అది పూర్తయ్యే వరకు నిద్రపోయే ప్రయత్నం చేయరు. వీరి యొక్క శక్తి సామర్థ్యాలు 10 మందికి కూడా తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఆదాయం విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఈ మాసం వీరి యొక్క ఆదాయం కూడా మెరుగుపడుతుంది. రుణాలు కూడా తీరి కాస్త ఉపశమనం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాల్లో నెలకొన్న ప్రతిష్టంభన క్రమేపీ కూడా తొలగుతుంది. నూతన ఒప్పందాలు కొన్ని ఈ మాసంలో చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు మంచి విజయాలు ఈ మాసంలో సాధిస్తారు. అదేవిధంగా గత కొంతకాలంగా ఈ వృశ్చిక రాశి వారి మీద కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని కొన్ని నెపాలు మోపారు. అటువంటి వీరి దగ్గరకు వచ్చి వీరిని క్షమించమని చెప్పి అడగడం కానీ లేకపోతే వీరిని ప్రశంసించడం కానీ ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారి కుటుంబంలో వివాహ ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తున్న సఫలమవ్వక ఇబ్బంది పడుతుంటే అంటే బంధువుల యొక్క వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. సోదరులు సోదరీమణులతోటి ఆప్యాయంగా ఈ మాసమంతా కూడా మసలుకుంటారు. వృత్తి మరియు వ్యాపారస్తులు తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి కొన్ని అవకాశాలు అప్రయత్నంగా తగ్గుతాయి. కాకపోతే ఈ అక్టోబర్ నెలలో 3వ వారంలో వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. బాధ్యతలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ మాసమంతా కూడా హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈ మాసం పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత ఏదైతే ఉందో తొలగిపోతుంది. సోదరవర్గం వారితో అప్పుడప్పుడు స్వల్ప వివాదాలు నెలకొన్నా తేలిగ్గా వీరు బయటపడతారు. గృహ కొనుగోలులు గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. స్నేహితులు కూడా కొంతవరకు వీరికి సాయాన్ని అందిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్య సాధన వైపు అడుగు ముందుకు వేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి ఆశించిన రీతిలో టెండర్లు దక్కుతాయి. అదేవిధంగా ఆశించినంతగా డబ్బు కూడా ఈ మాసం వీరికి చేతికంతుంది. వృత్తి వ్యాపారులకు గత మాసం కంటే కూడా ఈ మాసం బాగుంటుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్న అభద్రతా భావం కానీ లేక గందరగోళం లాంటిది ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు, సాంకేతిక రంగం వారికి ఈ మాసం అంతా కూడా శుభదాయకంగానే గడుస్తుంది. కాకపోతే ఈ మాసం చివరి వారం
ప్రయాణాలు ఎక్కువగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు మాసం చివరి వారంలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి నిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయాలు సాధిస్తారు. మధ్యలో అంటే ఈ మాసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా అవి తాత్కాలికమైనటువంటి అవాంతరాలుగా చెప్పవచ్చు. ఇక గతంలో జార విడుచుకున్నటువంటి కొన్ని మంచి అవకాశాలు కానీ వస్తువులు ఏదైనా ఉంటే అవి కానీ వీరికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఆత్మీయత అనురాగాల మధ్య కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు కూడా చేపడతారు. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు చేతికందుతాయి. ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల ఈ మధ్య చేసినటువంటి అప్పులు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. జీవితంలో మరుపురాని సంఘటన ఒకటి ఈ అక్టోబర్ నెలలో జరిగే అవకాశం వీరికి కాస్త అధికంగా ఉంది. ఇక తరచూ తీర్థయాత్రలు చేయడం, పర్యాటక ప్రాంతాలు లాంటివి సందర్శించే ప్రయత్నం కూడా ఈ అక్టోబర్ నెలలో ఎక్కువగా ఈ రాశివారు చేస్తారు. నూతన పరిచయాలు ఏవైతే ఈ మాసంలో ఏర్పడతాయో అవి వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తుల యొక్క అంచనాలు ఈ మాసం ఎక్కువగా ఫలిస్తాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు చేస్తున్న వ్యాపార విస్తరణ ప్రయత్నాలు బాగా కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు నూతన సంస్థల ఏర్పాట్లో ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది. సాంకేతిక, వైద్య, రాజకీయ రంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ మాసంలో మొదటి వారం కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగితే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఏ కార్యక్రమం చేపట్టినా శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లోపిస్తుంది అని చెప్పక తప్పదు. కొన్ని సమస్యలను అతి కష్టం మీద పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతోటి సఖ్యత కోసం వీరు చేసే ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. అయితే కుటుంబంలో వివాహాది వేడుకలు జరిగే అవకాశం ఈ మాసంలో కాస్త అధికంగా ఉంది. ఆదాయం సమయానికి సమకూరిన చేతికి అందిన ఖర్చు ఏదో ఒకటి ఈ మాసం అంతా కూడా ఎదురవుతూనే ఉంటుంది. విద్యార్థులకు ప్రధానంగా ఈ మాసం ఫలితాలు అనుకూలించిన పెద్దగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. గృహ కొనుగోళ్లు లేక నిర్మాణ విషయంలో కొంత కదలికలు మాత్రం కనిపిస్తాయి. ఇక వాహనం నడిపేవారు ఈ అక్టోబర్ నెలలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆరోగ్యం పట్ల కూడా ఎంత శ్రద్ధ వహిస్తే ఈ మాసం ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార నిర్వహణ కాస్త కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా ఆకస్మిక మార్పులు చేర్పులు ఈ మాసంలో వీరికి కాస్త ఆందోళన కలిగిస్తాయి. కళారంగం వారు, క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారికి కాస్త నిరాశ మిగులుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా చివరి వారంకి వచ్చేసరికి ఈ అక్టోబర్ నెలలో కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి ఈ మాసం చివరి వారంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి ఈ అక్టోబర్ నెలలో ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం వీరికి లభించకపోవచ్చు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యల వల్ల కాస్త సతమతమవుతారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కూడా విఫలం చెందుతారు. బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. బంధువర్గం వారితో కూడా కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చాలా మంచిది. ప్రయాణాలు కూడా ఈ అక్టోబర్ నెలలో ఎక్కువగా వీరు చేయాల్సి వస్తుంది. ఆత్మీయుల నుంచి అందే ఒక సమాచారం కాస్త ఉరట కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాహాది వేడుకల నిర్వహణలో స్వల్ప ఆటంకాలు లాంటివి ఈ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎదురయ్యే అవకాశం ఉంది. రాబడి ఉన్న ఖర్చులను తట్టుకోవడం కూడా వీరికి కాస్త కష్టసాధ్యంగానే ఉంటుంది. చాకచక్యంగా ఓర్పుగా వ్యవహరిస్తూ ముందుకు సాగడం మీన రాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా మంచిది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు పడ్డ కష్టానికి నామమాత్ర ఫలితం మాత్రమే లభిస్తుంది. ఇక వృత్తి వ్యాపారస్తులు ఈ మాసాన్ని అతి కష్టంతో నిర్వహించాల్సి వస్తుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు ఈ మాసం ఆశించిన లాభాలు చేతికి అందడం కూడా కష్టమవుతుంది. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారు, వైద్య రంగం వారు మరింత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. సాంకేతిక రంగం వారి మీద పని భారం కాస్త అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ అక్టోబర్ నెల మొదటి వారం కాస్త ఉత్సాహంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే
దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ అక్టోబర్ నెలంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ రాశి యొక్క శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెలలో జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ రాశి వారికి ఈ మాసం గురుబలం కాస్త అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి గురుబలం అంత అనుకూలంగా లేదు, ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం అంతా కూడా పాటించాలి అన్న అంశాలు ఇదండి అక్టోబర్ నెల మాసఫలాలు ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరూ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు. వచ్చే కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.